కొంత టెక్నికల్ ప్రాబ్లం. ఇటీవల జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికల్లో హుజూరాబాద్ రైతులు, హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఈటల రాజేందర్ గారి ఎన్నిక టిఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను కాదని, నేను వద్దన్నా, నేను కాదన్నా హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తారా అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితో హుజూరాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఫలితాలు వెళ్లినటువంటి మరుసటి రోజు నుంచి వారు వివరిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ మేధావులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఎదిరించినా, ఎవరు వ్యతిరేకించినా వారు సహించేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ సమాజం కానీ అందరూ బానిసలుగా ఉండాలి తప్ప, జీ హుజూరు అనాలి తప్ప, ఎవరు ప్రశ్నించవద్దు, ఎవరు మాట్లాడవద్దు, ఎవరు నిలదీయవద్దు, అన్యాయాన్ని అడ్డుకోవద్దు అనే ధోరణితో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఫలితాలు వెలువడినటువంటి మరుసటి రోజు నుంచి వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మాట్లాడుతున్నటువంటి విధానం, ఉపయోగిస్తున్నటువంటి భాష తీసుకొస్తున్నటువంటి అనేక అంశాలు, ఆయన అవలంబిస్తున్నటువంటి చర్యలు పూర్తిగా దిగజారుడుతనంతో ఉన్నాయి, దివాళకోరు విధానంతో ఉన్నాయి. ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు అసహించుకుంటున్నారు, బాధపడతా ఉన్నారు. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా వ్యవహరిస్తారా అనేటువంటి ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధాని పైన వ్యక్తిగతంగా, భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన అబద్ధాలతో, అసంబద్ధమైనటువంటి విషయాలతో విషం కక్కుతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా,
ముఖ్యమంత్రి పదవి యొక్క గౌరవాన్ని దిగదార్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొత్తగా చూస్తా ఉన్నాం, అబద్ధాలు మాట్లాడడము, భయపెట్టివ్వడము, హింసకు, దాడులకు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారే రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు మస్ అయిపోతారు, కనబడరు, ఉండరు అనే విధంగా రెచ్చగొట్టే విధంగా బెదిరించడం పూర్తిగా అధికార దుర్వినియోగానికి అద్దం పడతా ఉంది. బడ్జెట్ పైన కూడా చాలా అబద్ధాలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం పైన అనేక రకాల అబద్ధాలు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి పైన అబద్ధాలు మాట్లాడారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు వాస్తవ విషయాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పైన కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనితీరు పైన కానీ వాస్తవ విషయాలు వాళ్ళకు తెలుసు. అయినా కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. వారు ఏ భాషలో మాట్లాడారో, ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అవమానం చేస్తూ వ్యవహరిస్తా ఉన్నారో ఆ భాషలో మేము మాట్లాడలేం. వారు అవలంబిస్తున్నటువంటి భాష తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, యావత్ భారతదేశం చూస్తూ ఉంది. వారు మాట్లాడుతున్నటువంటి అంశాల పట్ల భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దేశ సమగ్రత, సమైక్యత విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశాలు గతంలో కూడా వారు మాట్లాడారు, మొన్న మళ్ళీ మాట్లాడారు. పాకిస్తాన్ దేశము కూడా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ అంతకంటే దిగజారే విధంగా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి ఎవరు శత్రువులు కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. మాకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ కానీ, భారతదేశానికి కానీ, యావత్తు భారత సమాజానికి కానీ ఒక్క పాకిస్తాన్ మాత్రమే. మనం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటాము, ప్రధానమంత్రిగా ఉంటాము, రేపు ఇంకోరు వచ్చి వస్తారు. ఎవరికి ఏ పదవి శాశ్వతం కాదు, ఏ కుటుంబానికి కూడా శాశ్వతం కాదు. ఇది నాది, ఇది నా కుటుంబము, ఈ పదవి నా తర్వాత నా కుటుంబానికే ఉండాలి అని ఎవరైనా అనుకుంటే తప్పు. కాబట్టి రాజకీయాలలో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. వాళ్ళు అవలంబిస్తున్నటువంటి భాష ఆ విధంగానే ఉండాలి. కానీ శత్రువులుగా చూడాల్సినటువంటి అవసరము ఎవరికి ఉండకూడదని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు అనుకూలంగా భారతదేశం యొక్క సమగ్రతను ప్రశ్నించే విధంగా, దేశ రక్షణలో
తమ ప్రాణాలు బలిదానం చేసినటువంటి సైనిక అమరవీరుల యొక్క ఆత్మకు భంగం కలిగించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే విధంగా వాళ్ళ మనోబలాన్ని దెబ్బతీసే విధంగా అంతా తెలిసిన తెలియనట్లు అబద్ధాలు మాట్లాడడం పాకిస్తాన్ అంగీకరించింది. మా మీద దాడి జరిగిందని, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ జరిగిందని వాళ్ళు అంగీకరించారు. పాకిస్తాన్ భూభాగంలోకి భారత విమానాలు రాకుండా వాళ్ళు నిషేధం విధించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరించాయి. ఏ ఉగ్రవాద సంస్థలనైతే భారత సైన్యం మట్టుపెట్టిందో ఆ ఉగ్రవాద సంస్థలు కూడా అంగీకరించారు. అనేక రకాలుగా వీడియోస్ బయటకు వచ్చాయి. మళ్ళీ ఈరోజు అసందర్భంగా ఆ విషయాన్ని బయటికి తీసి ముఖ్యమంత్రి గారు ఈరోజు సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, అవమానం చేసే విధంగా వివరించారు. ఇటీవల భారత రాజ్యాంగం ఇది పనికిరాదు, కొత్త రాజ్యాంగం రాయాలి, ఈ దేశంలో నిజాం లాంటి పరిపాలన రావాలి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనమడు, ఈ రకంగా అధికారంలో ఉండే విధంగా నిజాం పరిపాలన లాగా రాజ్యాంగం మార్చాలనేటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడము ప్రపంచంలోనే అమెరికాతో సహా, ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాల రాజ్యాంగాలలో భారత రాజ్యాంగము చాలా ఉన్నతమైనటువంటి రీతిలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఎంత నియంతలైనా ఈ రాజ్యాంగం ముందు, ప్రజల ముందు తల వంచి ప్రజల తీర్పుతో పదవులు వదులుకున్నారు స్వచ్ఛందంగా. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని చెప్పుకున్నటువంటి ఇందిరాగాంధీని ఇదే రాజ్యాంగము, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఆధారంగా ప్రజలు ఓడించారు, తిరస్కరించారు. ఈ రకంగా గత 75 సంవత్సరాలలో అనేక దేశాలలో నియంతలు వచ్చారు. అనేక దేశాలలో నియంతల పరిపాలన ఉండింది. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తూ ఉంది. నియంతగా ఎవరు వేరించినా ఈ రాజ్యాంగంలో భారత ప్రజలు సహించలేదు. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. దానికి తాజా ఉదాహరణ హుజూరాబాదే. తాజా ఉదాహరణ హుజూరాబాద్. హుజూరాబాద్కు మించినటువంటి ప్రజాస్వామ్య తీర్పు ఇంకో చూడాల్సిన అవసరం లేదు. సరిగ్గా అదే కేసీఆర్ గారికి ఈరోజు బాధ. నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఇంత అధికార దుర్వినియోగం చేసినా, ఇంత భయపెట్టించినా, కొత్త పథకాలు ప్రారంభించినా, పాత బకాయిలు చెల్లించినా, 2 లక్షల కోట్ల విలువైనటువంటి కొత్త పథకాన్ని ప్రకటించినా నన్ను ఓడిస్తారా,
ఏమిది రాజ్యాంగము అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాజ్యాంగాన్నే మార్చాలంట. గత 7.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఏమీ చేయలేదంట. చర్చకు సిద్ధమన్నాడు. ఎస్, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 7 సంవత్సరాలుగా ఏం చేసిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో. తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద సీనియర్ పాత్రికేయుల యొక్క పర్యవేక్షణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ గారితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి మొదటి రోజే ప్రజలకిచ్చినటువంటి మార్పును మౌలికంగా ప్రాథమికంగా వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే కండిషన్, మళ్ళీ ఇప్పుడు అదే కండిషన్ చెప్తా ఉన్నాను. వారు బహిరంగ సవాలు విసిరారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ మంత్రిగా, ఒక సాధారణ కార్యకర్తగా ముఖ్యమంత్రి గారి సవాలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున నేను స్వీకరిస్తున్నాను. కండిషన్ ఒకటే, భాష. ప్రజలు మాట్లాడేటువంటి భాషతో మీరు మాట్లాడాల చర్చలో. సీనియర్ పాత్రికేయులు వాళ్ళ సమక్షంలో ఈ చర్చ జరగాలి. తెలంగాణ సమాజం అంతా కూడా చర్చ చూడాలి. అసలు ఏమీ చేయలేని ప్రభుత్వము బీజేపీని దేశం నుంచి తరిమి కొడతారట అని వారు అంటారు. భారతీయ జనతా పార్టీని దేశం నుంచే తరిమి కొడతారట. మా పార్టీ పెట్టినటువంటి మొదటి అధ్యక్షుడే దేశ సమగ్రత కోసం బలిదానం ఇచ్చినటువంటి చరిత్ర మా పార్టీ. మాది నేషన్ ఫస్ట్ పార్టీ. మా పార్టీకి దేశమే ముఖ్యము, వ్యక్తులు కానీ కుటుంబాలు ముఖ్యం కాదు. మీ పార్టీకి మీరు ముఖ్యము, మీ కుటుంబ సభ్యులు ముఖ్యము, మీకు అధికారం ముఖ్యము. భారతీయ జనతా పార్టీని భారతదేశం నుంచి తరిమి కొట్టేటువంటి శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. మేము ఈరోజు అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. గతంలో 2 స్థానాలతోటే మేము ఈ దేశంలో పార్టీని కొనసాగించాము, ప్రజా సమస్యల మీద పోరాటం చేశాము. ఈరోజు ప్రజల యొక్క ఆశీస్సులతో మేము పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలో ఉన్నాము. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తాము. కానీ మాది కుటుంబ పార్టీ కాదు, మాది డైనాసిటీ పార్టీ కాదు, మాది ఫ్యామిలీ పార్టీ కాదు, మాది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు, మాది డెమోక్రటిక్ పార్టీ. ఈరోజు మా పార్టీకి అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉన్నారు. రేపు ఎవరు అధ్యక్షుడు అవుతారో ఈ భూప్రపంచంలో ఎవరు చెప్పలేరు. కానీ మీ పార్టీకి మీరు అధ్యక్షులు, మీ కుమారుడు పనిచేసే అధ్యక్షుడు. మీ నిర్ణయాలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద నిర్ణయం అవుతాయి, క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం కావు.
తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రగతి భవన్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల డైనింగ్ టేబుల్ మీద నిర్ణయం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మాది మత పిచ్చితో వ్యవహరిస్తున్నామట, మత కళను ప్రేరేపిస్తున్నామట, మతాలు జరుగుతున్నాయట. సిలకాని వ్యాలీ మతపరం అయిపోయిందట. కాశ్మీర్లో మత పిచ్చి పెరిగిపోయిందట. బెంగాల్లో ఆ రకంగా జరుగుతూ ఉందట. బెంగాల్లో ఏం జరుగుతుందో చర్చిస్తారా ముఖ్యమంత్రి గారు? గత 7.5 సంవత్సరాలుగా దేశంలో మత కళాలు తగ్గాయి. గత 7.5 సంవత్సరాలుగా దేశంలో కర్ఫ్యూలు తగ్గాయి. గత 7.5 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు అదుపులో పెట్టాము. బాంబు పేలుళ్లు లేవు. హైదరాబాద్లో వరుస బాంబు పేలుళ్లు, బాంబేలో వరుస బాంబు పేలుళ్లు, ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. ఈరోజు పూర్తిగా అరికట్టే ప్రయత్నంలో ఉన్నాము. కొంత విజయం కూడా సాధించాము. అనేక పార్టీలు 7.5 సంవత్సరాల్లో మత కళాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా కానీ, ఇంటాలరెన్స్ పేరుతో కానీ, హిజబ్ పేరుతో కానీ అనేక సార్లు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వివరించారు. మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుట్రలు జరిగినా, విపక్షాలు ప్రోత్సహించినా అన్ని వర్గాల ప్రజలు సంయమనంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టాం. ఈశాన్య రాష్ట్రాలలో మేము రాకముందు, నేను ఇప్పుడు అక్కడ మంత్రిగా ఉన్నాను, 10 రోజులు, నెల రోజులు, 2 నెలల పాటు రోడ్డు బ్లాకేడ్స్ ఉండేది, సమ్మెలు జరిగేది. రోడ్లు వేయనివేలా కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది కాదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉండేవి కాదు, కనెక్టివిటీ ఏది ఉండేది కాదు, టూరిస్టులు వచ్చేవాళ్ళు కాదు. ఒక లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ నెలల తరబడి రోడ్ల మీద ఆగిపోయింది. ఇప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. శాంతితో ఈరోజు నార్త్ ఈస్ట్ చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. కనెక్టివిటీ పెరిగింది. ఏ విషయంలో చర్చిస్తారు మీరు? ఎస్, కొన్నిసార్లు కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడులు చేశాయి, వాస్తవం. నార్త్ ఈస్ట్లో ఉగ్రవాదులు మన సైనికుల మీద దాడి చేస్తే బర్మాకెళ్ళి మన సాయుధ పోలీసులు కానీ, మన భద్రతా సిబ్బంది కానీ, సార్మీ కానీ ఉగ్రవాదులను మట్టిపెట్టింది బర్మా భూభాగంలోకి వెళ్ళి. యూరిలో సర్జికల్ స్ట్రైక్, ఎస్, కేసీఆర్ గారు సర్టిఫికెట్ అవసరం లేదు మాకు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందా లేదా కేసీఆర్కు సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి లేదు మాకు. ప్రపంచ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు తెలుసు, అందరూ చూశారు. పాకిస్తాన్ కూడా తెలుసు. కొన్నిసార్లు సంఘటనలు జరిగితే చేతులు ముడుచుకొని కూర్చోలే. భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశాము, సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేశాము. ధైర్యంగా, దృఢంగా
ఎదుర్కొన్నామో, సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో అభినందన్ అయినటువంటి పైలట్ పట్టుకుంటే 24 గంటల్లో అతన్ని తీసుకొచ్చి గౌరవప్రదంగా భారత భూభాగం మీద వదిలే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎవరైనా ఇటువంటి ఘర్షణలో ఇతర దేశస్తులు పట్టుబడితే ఏ రకంగా హింసిస్తారో, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు మళ్ళీ తిరిగిరారో కొన్ని వందల సాక్ష్యాలు, వేల సాక్ష్యాలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ 24 గంటల్లో అభినందన్ అనేటువంటి పైలట్ను భారతదేశంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటన మాది. మా పరిపాలన ప్రశ్నిస్తారా కేసీఆర్ గారు? అవినీతిని పూర్తిగా అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అవినీతికి పాల్పడేటువంటి 1500 చట్టాలు రద్దు చేశాం మేము. ఈజీ ఆఫ్ డూయింగ్ ర్యాంక్స్ ప్రపంచంలో కూడా పెంచుకుంటున్నాం మనం. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు 100% చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. మేము ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతుందని చెప్పాడు. 85 పైసలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని చెప్పారు. ఎస్, అది కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారు మధ్య దళారీ వ్యవస్థను, అవినీతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా డిజిటల్ పేమెంట్ ద్వారా అవి పెన్షన్స్ కావచ్చు, బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, రైతులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ఇస్తున్నటువంటి 6000 రూపాయలు కావచ్చు, పొదుపు సంఘాలకు రుణాలు కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, అన్ని కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా ఈరోజు విజయవంతంగా మొదలు పెట్టాం. అది పూర్తి చేయాలనుకుంటున్నాం. అవినీతిని పూర్తిగా అరికట్టాలనుకుంటున్నాం. గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు ఇస్తా ఉన్నాం, మున్సిపాలిటీలకు నేరుగా డబ్బులు ఇస్తా ఉన్నాం. తెలంగాణలో ఏ ఒక్క గ్రామం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డబ్బులు రానటువంటి గ్రామం లేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందనటువంటి మున్సిపాలిటీ లేదు. అన్ని గ్రామాలకు మనరేగా నిధులు అందుతా ఉన్నాయి. విఐపి లైట్ బుగ్గలు, కార్ల మీద లైట్ బుగ్గలు, విఐపి కల్చర్ను తగ్గిస్తా ఉన్నాం. ఇంకొక మాట పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, ఉచిత విద్యుత్. విద్యుత్ ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అనేక రకాలుగా సబ్సిడీలు అనేక పథకాలకు ఇస్తా ఉన్నారు. బోర్డ్స్కు మీటర్లు పెడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఈరోజు అమలు చేస్తున్నట్టు, మేము మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు, క్యాబినెట్ అప్రూవల్ అయినట్టు, పార్లమెంటులో చట్టమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, రైతులకే కాదు, కేసీఆర్ గారు మీరు వ్యాపారస్తులకు ఫ్రీ ఇవ్వండి, ఇండ్లకు ఫ్రీ ఇవ్వండి, పారిశ్రామికవేత్తలకు ఫ్రీ ఇవ్వండి, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు.
మీరు అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు ఇంకా మీకు ఇంకో సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఇచ్చారు. ఉండండి, ఇవ్వండి, మాకే రకమైన అభ్యంతరం లేదు. వారు మాట్లాడుతూ నేను చచ్చినా బోర్లకు మీటర్లు పెట్టనివ్వను అన్నాడు. లేని విషయం మీద ఈ రకంగా మాట్లాడము రాజకీయ లబ్ధికి, హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రైతాంగ తీర్పు, బడుగు బలైన వర్గాల తీర్పు, హుజూరాబాద్ ప్రజల తీర్పు తర్వాత రాజకీయ లబ్ధికే ఈ రకమైనటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మనవి చేస్తా ఉన్నాను, మీరు చావాల్సిన అవసరం లేదు, శాంతంగా ప్రశాంతంగా ఫామ్ హౌస్లో ఉండొచ్చు, మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఏ రకమైనటువంటి ఆదేశాలు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రాలకు మేము ఆదేశాలు ఇవ్వలేదు, ఏ చట్టం చేయలేదు, క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ కాలేదు, చేసే ఆలోచన కూడా లేదు. మాకు మీటర్లు పెట్టాలనేటువంటి ఆలోచన కూడా మా ప్రభుత్వానికి లేదు. మొన్న మాట్లాడుతూ వారు యూరియా మీద సబ్సిడీని తగ్గించారంటారు. యూరియా మీద సబ్సిడీ 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. తెలంగాణలో కూడా కొత్త ఫ్యాక్టరీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు యూరియా ఉత్పత్తి జరుగుతూ ఉంది. త్వరలోనే ప్రధానమంత్రి గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఆ యొక్క రామగుండం యూరియా ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. వారి చేతుల మీదుగా ప్రొడక్షన్ మొదలైంది. కానీ 35,000 కోట్ల మీద యూరియా సబ్సిడీ తగ్గించారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది పూర్తిగా యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, ఫాస్ఫేట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా 100% రైతులకు అందించేటువంటి పథకం. ఇది ఒక నయా పైసా కూడా యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు, రాష్ట్ర ప్రభుత్వ సహాయం ఉండదు. వారు ఈరోజు చెప్పారు 35,000 కోట్ల రూపాయలు తగ్గించారని. ఇది వాస్తవం కాదు. మన బడ్జెట్లో వారంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోవచ్చు, వారెంత మంచిగా మాటలు నేను మాట్లాడలేకపోవచ్చు. కానీ కేంద్ర మంత్రిగా నాకు కూడా కొంత చదువుకున్నాను కాబట్టి వారికి మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. యూరియా సబ్సిడీ గత బడ్జెట్ అలొకేషన్, ఈ బడ్జెట్ అలొకేషన్ ఒక్కసారి చూడాల్సిందే కోరుతా ఉన్నాం. గత బడ్జెట్ అంటే గత సంవత్సరం 21-22 సంవత్సరానికి లాస్ట్ ఇయర్ 79,529 కోట్లు అలొకేట్ చేశాం. ఈ సంవత్సరం నిర్మలా సీతారామన్ గారు మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో అంటే 2022-23 యూరియా న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ కోసం 1,05 కోట్ల రూపాయలు 105 లక్షల కోట్లు గత సంవత్సరానికంటే ఈ సంవత్సరము బడ్జెట్ పెరిగింది 33%. గత సంవత్సరం పోలిస్తే 22-23లో 33% బడ్జెట్ అలొకేషన్ పెంచాం ఈసారి. గతంలో కొన్ని విషయాలు జరిగాయి గత సంవత్సరం, అవి కూడా రైతులు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఏ రకంగా భారత ప్రభుత్వము
ఏ రకంగా భారత ప్రభుత్వము ఈ యొక్క ధరలు పెరిగినా కూడా సహాయం అందించిందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత సంవత్సరం మేము 79,529 కోట్లు అలొకేట్ చేసిన అది చివరకు ఇంప్లిమెంట్ చేసింది 1,40,000 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? మేము అలొకేషన్ కంటే బడ్జెట్ పెరిగినా కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎరువుల మీద మేము పెంచలేదు. వాస్తవంగా పెరగడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ఎరువుల ధరలు బాగా పెరిగాయి. యూరియా ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో పర్ టన్ను $351 ఉంటే అది $890 చేరింది. అయినా కూడా బడ్జెట్ అలొకేషన్ లేకున్నా కూడా రైతులకు సాయం చేశామే తప్ప రైతుల మీద భారం వేయలేదు, రైతులకు ఎరువుల కొరత కనిపించలేదు. అమోనియా అది కూడా $574 నుంచి $745కు పెరిగినా కూడా రైతుల మీద భారం వేయలేదు. దాని కారణంగా మా యొక్క బడ్జెట్ పెరిగింది. పొటాషియం $230 టన్నుకుంటే $600 టన్నుకైంది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చింది తప్ప పొటాషియం కొనుగోలులో లేక రైతులకు ఎరువుల సరఫరాలో ఏ రైతుకు ఒక బస్తా తగ్గించలేదు, ₹1 పెంచలేదు. ఇది రైతాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి కమిట్మెంట్, నిబద్ధత. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 79,529 కోట్లు మేము కేటాయిస్తే 1,40,000 కోట్లకు కూడా ఖర్చు చేశాము. దట్ ఈస్ ఎ క్రెడిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం, మాట ఇచ్చి తప్పుకునేటువంటి ప్రభుత్వం కాదు. అదే కాదు, అనేక రకాలుగా ఇతర ఫెర్టిలైజర్స్ ధరలు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగి వాస్తవంగా 79,000 కోట్ల రూపాయల బడ్జెట్ 1,40,000 కోట్లకు పెరిగింది. కానీ అలొకేషన్ మాత్రము 79,000 కోట్లే. ఈ సంవత్సరం కూడా మేము 79,529 కోట్ల నుంచి 1,01,05 కోట్లకు 105 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. 1,05 కోట్లు అంటే ఈ సంవత్సరం కూడా అంచనా వేసుకున్నాం. ధరలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధరలు ఏ రకంగా ఉన్నాయి కాబట్టి కొంత బడ్జెట్ లాస్ట్ అలొకేషన్ కంటే బడ్జెట్ పెంచాము. ఖర్చు అయింది, ఎక్కువైంది. ఇప్పుడు కూడా రేపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరిగితే కూడా ఖచ్చితంగా ఏ ఒక్క రైతుకు కష్టపెట్టకుండా, ఎరువుల ధరలు పెరగకుండా గతంలో సరఫరా చేశాము. గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా చేస్తాం. కాబట్టి 33% పెరిగినటువంటి బడ్జెట్ తగ్గించారని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అవగాహన లేదని మాట్లాడారు. రేపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా సరే మేము అడిషనల్ అలొకేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అన్నిటికీ ఉంటుంది. ఇంకొక విషయం అన్నారు ఆయన, మనరేగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం.
25,000 కోట్ల రూపాయలు కోత విధించారన్నారు. దాన్ని 98,000 కోట్లుంటే దాన్ని 73,000 కోట్ల కుదించారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది కూడా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. లాస్ట్ ఇయర్ 21, 22 కూడా 73,000 కోట్లే మేము అలొకేట్ చేసాం ఒరిజినల్ బడ్జెట్లో. ఈసారి కూడా 73,000 కోట్లే అలొకేట్ చేశాం. కానీ కరోనా కారణంగా మేము బడ్జెట్ పెరిగింది. అదనపు పని దినాలు కల్పించాం. పట్టణ ప్రాంతాల్లో కానీ లేక కొన్ని సబర్బన్ విలేజెస్లో కానీ గ్రామాలలో కానీ పేద ప్రజలకు ఉపాధి కోల్పోయారు కాబట్టి అదనపు పని దినాలు కల్పించాము. కొత్త వాళ్లకు నమోదు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అడిగితే వాళ్లకు ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు చేసి ఆర్థిక సహాయం అందించాము. దాని కారణంగా లాస్ట్ ఇయర్ బడ్జెట్ 73,000 నుంచి 98,000 కోట్లకు పెరిగినా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా రైతులకు లేక గ్రామీణ కార్మికులకు మేము మనరేగా కింద ఉపాధి కల్పించాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం ఎంతుందో అదే విధంగా అలొకేట్ చేశాం. గత సంవత్సరం ఏంటంటే ఎక్కువ మందికి, ఉదాహరణకు 2019, 2020లో 7.88 అంటే 7.88 కోట్ల మందికి 7,88,00,000 మందికి ఉపాధి కల్పించాము. కానీ కరోనా కారణంగా గత సంవత్సరము 7 కోట్ల నుంచి ఆల్మోస్ట్ అది 11,19,00,000 మందికి ఉపాధి కల్పించాము. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ లేకున్నా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత కారణంగానే మేము అదనపు డబ్బు ఖర్చు పెట్టాం. కానీ అది బడ్జెట్ అలొకేషన్ కాదు. మళ్ళీ ఈ సంవత్సరము 2020 అంటే ఇంకా మార్చి వరకు ఉంది. ఇది ఇప్పటికే మేము 9,75,00,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. కారణము లాక్డౌన్ కారణంగా కావచ్చు, లేక పని దినాలు పెంచడం కావచ్చు, ఇది ప్రజలకు ఆదుకునేటువంటి ప్రయత్నంలో బడ్జెట్ పెరిగింది. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్కి బడ్జెట్ పోలిస్తే ₹1 కూడా తగ్గించలేదనే విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రజలకు, వారి ప్రెస్ కాన్ఫరెన్స్ విన్నటువంటి ప్రతి ఒక్కరికి, మేధావులకు మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఫుడ్ సబ్సిడీ కూడా తగ్గించారన్నారు. 2015 అక్టోబర్ 31 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం. దట్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ గారు. ఆహార భద్రత, ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో ఆకలితో ఉండకూడదు. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. 2015లో ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ తీసుకొచ్చాము. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదు, పని దొరికినా దొరకకపోయినా అనే ఉద్దేశంతో ₹3 కేజీ బియ్యం చొప్పున దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఈ యొక్క ఆహారపు ధాన్యాలు అందిస్తా ఉన్నాం. ఇంత కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరము 65,000 కోట్లు తగ్గించారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇది కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ సంవత్సరం బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెట్టడం జరిగింది. ఇది
ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇది కూడా కొంత ప్రజలు కూడా మా యొక్క నిబద్ధతను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క రొటీన్గా ఇచ్చేటువంటి 3 కేజీల బియ్యం ప్రతి వ్యక్తికి ఎవరికైతే 80 కోట్ల మందికి ఇస్తున్నామో 3 రూపాయల కేజీ బియ్యం, అది కాకుండా 80 కోట్ల మందికి గత 19 నెలలుగా ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం, నెలకు 5 కేజీల చొప్పున. దాని మీద బడ్జెటే 2,60,000 కోట్లు ఖర్చు పెట్టాం. అదనపు బడ్జెట్ 2,60,000 crores బడ్జెట్ అలొకేషన్ పక్కన పెట్టండి. దాది రొటీన్గా ఇచ్చేటువంటి బియ్యము, రొటీన్గా ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషనే కాకుండా అడిషనల్గా 2,60,000 కోట్ల రూపాయలు ఉచిత బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే వీరు బడ్జెట్ తగ్గించాదంటారు. అదేవిధంగా హెల్త్ బడ్జెట్ తగ్గించారని చెప్పారు. కరోనా కారణంగా గత సంవత్సరం బడ్జెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ ఇతరత్ర కానీ పెరిగింది. మన దగ్గర N95 మాస్క్ లేదు, కరోనా వచ్చినప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. PPE కిట్స్ లేదు, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేవు, అప్పటికి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. వెంటిలేటర్స్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అంపటెరిసిన్ ఇంజెక్షన్ ఇతర దేశాలను ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అన్ని రకాలుగా ఇతర దేశాల మీద ఆధారపడే వాళ్ళం. గతంలో వచ్చినటువంటి ఈ రకమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వ్యాక్సిన్లు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మన ప్రాణాలు ఆధారపడి ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా ఉదారంగా, పట్టుదలతో, ముందు చూపుతో కరోనా అరికట్టే విషయంలో చర్యలు తీసుకుంది. నేను అప్పుడు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ అప్పుడు నేను ఈ కరోనా కంట్రోల్ రూమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీలో మాది పైలట్ ఆర్గనైజేషన్ కింద హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి నేను ఉండేవాడిని. అనేక రకాలుగా మాట్లాడేవారు. ఈ దేశంలో 20 కోట్ల మంది, 30 కోట్ల మంది, 50 కోట్ల మంది చనిపోతారని మాట్లాడారు. కానీ ధైర్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, కరోనా వారియర్స్ కావచ్చు, ప్రభుత్వ పాలకుల యొక్క విశ్వాసంతో వాళ్ళు పనిచేశారు. కాబట్టే ఈరోజు మనము అన్ని రకాలుగా ఈరోజు మనము PPE కిట్స్ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తా ఉన్నాం. ఈరోజు PPE కిట్స్ తయారు చేయడంలో భారతదేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో ఉంది. ఈరోజు అత్యధికమైనటువంటి వ్యాక్సిన్లు తయారు చేసినటువంటి దేశం ఈరోజు భారతదేశం. అమెరికా, బ్రిటన్ ఏ దేశం చూసినా ఎక్కువ వ్యాక్సిన్లు, చాలా ఉత్తమమైనటువంటి వ్యాక్సిన్లు తయారు చేసినటువంటి దేశం భారతదేశం. ఇదే హైదరాబాద్ నగరంలో మనమంతా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మనమంతా నిమగ్నమై ఉంటే, కనీసం ఒక కేంద్ర మంత్రిగా ఉంటే నాకు కూడా చెప్పకుండా ప్రధానమంత్రి గారు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళాడు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి ఆ రకంగా చేయలే. భారత్ బయోటెక్ కంపెనీలో కార్మికులతో, శాస్త్రవేత్తలతో, మేనేజ్మెంట్తో చర్చించి ప్రోత్సహించి మీకు ఏది కావాలంటే అది ఇస్తా నేను, కానీ మందు మనం వ్యాక్సిన్ మనం కనుగొనాలి, మన ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి. మన దేశం ఇంకా మౌలిక వసతులు లేనటువంటి దేశం మనము, కాబట్టి వ్యాక్సిన్ కావాలని ప్రధానమంత్రి గారు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి కార్మికులను కలిసి ప్రోత్సహించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశంలోనే ఉందా? ఆ రకంగా ప్రధానమంత్రి గారు కనీసం మాకు కూడా చెప్పకుండా వచ్చి వెళ్ళిపోయారు, ప్రచారం చేసుకోలే, ఎవరికి కనిపించలే. ఎక్కడి నుంచి ఆయన పూనాకి వెళ్ళారు, తర్వాత అహ్మదాబాద్కి వెళ్ళారు. అన్ని కంపెనీలు తిరిగి ఈరోజు ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి వ్యాక్సినేషన్ మిషన్ కార్యక్రమం మన దగ్గర జరుగుతోంది. ఈరోజు
175 కోట్ల వ్యాక్సినేషన్ ఈరోజు ప్రజలకు ఇచ్చాం మనం. ఈజ్ ద లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో. ఈ ఆహార ధాన్యాలు ఏదైతే పంపిణీ చేస్తా ఉన్నామో, ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే ఇప్పుడు పంపిణీ చేస్తా ఉన్నామో, ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం మన దేశంలో జరుగుతూ ఉంది కరోనా సందర్భం. లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ఫ్రీ వ్యాక్సినేషన్ మిషన్ కార్యక్రమం సక్సెస్ఫుల్లీ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా. మీరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. కరోనా అప్పుడు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు మీరు. హెల్త్లో బడ్జెట్ తగ్గలేదు. కొంత గత సంవత్సరం ఎక్కువ ఖర్చు అయింది కరోనా కారణంగా. ఈ సంవత్సరం కూడా ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చాలా చేశాం కాబట్టి బడ్జెట్ పెంచాం అలొకేషన్ కంటే ఎక్కువ, అవసరానికి. కరోనా ఉంది కాబట్టి ఈ రకంగా అనేక విషయాలు వారు చెప్పారు. నేను ఇంకా ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. వారు హర్ ఘర్ జల్ స్కీమ్ మీద మాట్లాడారు. అందులో జలజీవన్ మిషన్ అని 60,000 కోట్లు ఇచ్చారంటాడు. వారు అర్థం చేసుకోవాలి, ఇది ఈ సంవత్సరం మాత్రమే. అన్ని రాష్ట్రాలకు ఇంప్లిమెంటేషన్ చేసుకోమని చెప్తున్నాం, మేము చేయము. రాష్ట్రాలకు డబ్బులు ఇస్తాం. ఇది ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళకి ఇస్తూ పోతుంటాం. 60,000 కాదు, 1,00,000 కోట్లైనా ఇస్తాం. అలొకేషన్ 60,000 పెట్టుకున్నాం. ఇప్పటికీ 1,16,000 కోట్ల రూపాయలు జనజీవన్ మిషన్ మీద ఇంటింటికి పరిశుద్ధమైనటువంటి పైప్ లైన్ ద్వారా వాటర్ ఇచ్చేటువంటి స్కీమ్ అమలు చేస్తా ఉన్నాం దేశమంతా. అది రాష్ట్రాలకు డబ్బులు ఇస్తా ఉన్నాం. వారు ఎంత క్లెయిమ్ చేస్తే, ఎన్ని గ్రామాలకు వాళ్ళు నీళ్ళు ఇచ్చామని చెప్పి వాళ్ళు డబ్బు క్లెయిమ్ చేస్తే డబ్బు ఇస్తాం మేము. కానీ మేము ఇస్తున్నటువంటి ఒక ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది 24,000 రూపాయలు మాత్రమే. 24,000 ఈచ్ హౌస్ హోల్డ్కు ట్యాప్ కనెక్షన్ కాస్ట్ మేము ఖర్చు పెడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు ఇక్కడ మిషన్ భగీరథ కింద వీరు ఎంత ఖర్చు పెడుతుందో ఒకసారి వారు తెలుసుకోవాలి. 57,500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడతాం. మేము ఖర్చు పెడుతుంది 24,000 రూపాయలు మాత్రమే. మరి ఇంత వ్యత్యాసం ఎందుకుంది? కాబట్టి వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథ పేరు మీద ఏ రకంగా డబ్బులు దుర్వినియోగం అయ్యాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాసి రకమైనటువంటి పైప్ లైన్లతో వేసి మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము మనవి చేస్తా ఉన్నాం మరొకసారి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరెవరు ఎంత వేసుకుంటే అంత డబ్బు ఇస్తాము, ఇక్కడ కూడా ఆపేది లేదు. ఇంకొకటి, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, వాటర్ అంతా కూడా సముద్రంలో పోతుంటే ఏం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు అన్నారు. 65,000 టీఎంసీల వాటర్ ఉంటే 35 టీఎంసీలనే వాడుకుంటున్నామన్నారు. ఎస్, అది వాస్తవమే. మీరు కూడా మన తెలంగాణకు వస్తున్నటువంటి వాటర్ ఇంకా వాడుకోలేదు. అందులో నదుల అనుసంధానం ఎట్లా చేస్తారేనా మోడు, ఇది భాష. ఇంకా నేను చాలా ఉన్నాయి చెప్పదలు, క్షమించాను, నేను పొరపాటున అనేసిన మాట. ఎట్లా చేస్తారు మీరు? నేను మంచిగా మాట్లాడుతున్నా, భాష మార్చి. ఎట్లా చేస్తారు మీరు?
నదుల అనుసంధానం అంటారు. మరి వాటర్ ఎట్లా వాడుకోవాలో ఈరోజు హైదరాబాద్ నగరం కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్లగొండ కానీ, మెదక్ కానీ ఈరోజు నదుల అనుసంధానం చేస్తే తెలంగాణలో ఏ ఒక్క గ్రామం కూడా ఈరోజు మంచి తాగునీరు అందుబాటులో లేనటువంటి గ్రామం, ఏ ఒక్క ఎకరం భూమి కూడా బీడుబడినటువంటి భూమి ఉండదు. మన గోదావరి నుంచి కృష్ణా మనము నదుల అనుసంధానం చేస్తే చాలా అద్భుతంగా తెలంగాణ సస్యశ్యామలమవుతుంది. ఇది ఈరోజు కాదు, గత 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా దేశంలో చర్చ జరుగుతూ ఉంది. అనేక కమిటీలు వేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, వీరు మంత్రిగా ఉన్నటువంటి యూపీ హయాంలో కావచ్చు, వాజ్పేయి గారి హయాంలో కావచ్చు, అనేక నివేదికలు వచ్చాయి. ఈరోజు వరదల కారణంగా పంట పొలాలు నష్టపోతా ఉన్నారు, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మరొక దిక్కు నీరందక పంటలు భూములు బీడుబడిపోతా ఉన్నాయి. కాబట్టి నదుల అనుసంధానం చేయాలని అనేక రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులు అనేక సార్లు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, డిమాండ్ చేశారు. అయితే మా అనుమతి లేకుండా ఏ రకంగా చేస్తారు వీళ్ళు ఢిల్లీలో కూర్చొని నిర్ణయిస్తారన్నారు. కాబట్టి బడ్జెట్లో ఒకసారి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట నేను కోట్ చేస్తా ఉన్నాను. నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ చాలా క్లియర్గా ఉన్నది. డ్రాఫ్ట్ డిపిఆర్ ఆఫ్ 5 రివర్ లింక్స్ నేమ్లీ దామన్ గంగా పింజల్ పర్ టాపిన్ నర్మదా, గోదావరి కృష్ణ, కృష్ణ పెన్నా, పెన్నా కావేరి have been finalized. Once a consensus is reached among the beneficiary states, the center will provide support for implementation. This is a word we used in the parliament. ఆయా ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వస్తే నదుల అనుసంధానం చేయడం కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సహాయం చేస్తుంది అని చెప్పాం. అది టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు. దాన్ని మమ్మల్ని అడగకుండా ఏ రకంగా చేస్తారు? చాలా ముఖ్యమంత్రులు అడిగారు ఇంతకుముందు కూడా. కాబట్టి ఆ రకంగా వ్యక్తిగతంగా విమర్శించే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ప్రతిసారి ఏం చేశారంటారు. మనరేగా తెలంగాణ ప్రజలకు రాదా? వ్యాక్సినేషన్ తెలంగాణ ప్రజలకు రాదా? ఉచిత బియ్యం తెలంగాణ ప్రజలకు రాదా? 3 రూపాయల కేజీ బియ్యం తెలంగాణకు రాదా? గ్రామ పంచాయతీలకు డబ్బులు రావా? మున్సిపాలిటీలకు డబ్బులు రావా? హెల్త్ సెక్టార్కు డబ్బులు రావా? సర్వశిక్ష అభియాన్ కింద విద్యా సంస్థలకు నిర్మాణం జరగడం లేదా? ప్రధానమంత్రి సడక్ యోజన జరగడం లేదా? జాతీయ రహదారుల నిర్మాణం జరగడం లేదా? ఇప్పుడు కూడా సుమారు 64,000 కోట్ల రూపాయల యొక్క జాతీయ రహదారి నిర్మాణం తెలంగాణలో జరుగుతుంది, కొన్ని జరగబోతా ఉన్నాయి. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది. 2,511 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేది తెలంగాణలో. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,993 కిలోమీటర్లకు జాతీయ రహదారులు చేరుకున్నాం. అంటే కొత్తగా గత 70 సంవత్సరాలుగా మేము రాకముందు 2,511 ఉంటే ఈరోజు 4,993 అంటే 2,483 కిలోమీటర్లు అదనంగా వేశాము. అదనంగా ఇప్పుడు అనేక రకాలుగా ఇంకా జరుగుతూ ఉన్నాయి. కొత్తగా నిర్మించినటువంటి జిల్లాలు ఏవైతున్నాయో 33 జిల్లాలలో ఒక పెద్దపల్లి తప్ప అన్ని జిల్లాలకు జాతీయ రహదారులతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు లింకులు ఏర్పాటు చేసింది, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. మీ 32 జిల్లాలకు. తెలంగాణకి ఏం చేశారంటే ఒక ఎక్సెప్ట్ పెద్దపల్లి, ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, 32 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ we connected with the national highways road connectivity. State government is questioning us. ఏం చేశారు మేము? ఒకటి అర్థం చేసుకోవాలి అందరం కూడా. ఆయన
మేము ముద్రా బ్యాంక్ కింద 32.53 crores వ్యక్తులకు మేము లోన్లు ఇచ్చాం. 17 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ముద్ర బ్యాంక్ కింద లోన్లు ఇచ్చాం. హౌసింగ్ స్కీమ్ ఆల్మోస్ట్ 3 కోట్ల ఇండ్లు కట్టాము. తెలంగాణలో మాటకు ముందు మేము డబుల్ బెడ్రూమ్ అంటూ ఎంతమంది కట్టారో, ఎన్ని ఇళ్ళు ఇచ్చారో, ఎంతమంది లబ్ధిదారు చేతులు కీ చైన్లు ఇచ్చారో ఇంకెవరికి తెలియదు, వారికి కూడా తెలియదు. అదేవిధంగా 10 కోట్లకు పైగా టాయిలెట్ల నిర్మాణం చేశాం. మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశాం. చిన్న విషయం కావచ్చు, స్వచ్ఛ భారత్ పేరు మీద దేశ ప్రజలను చైతన్యం చేశాం. ప్రతి వ్యక్తి, ప్రతి విద్యా సంస్థ, ప్రతి ఉద్యోగి కూడా భాగస్వాములు చేశాం. మేము నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటారు? యోగా ప్రపంచమంతా తీసుకెళ్ళాం. నేషనల్ హైవేస్ ఈరోజు 61,000 కిలోమీటర్లు దేశంలో పెంచాం. మేము వచ్చిన తర్వాత 61,000 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ దేశంలో పెంచాం. మేము ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత వేగవంతంగా రోడ్ల నిర్మాణం చేసినటువంటి దేశం లేదు. క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ, క్రెడిట్ గోస్ టు నితిన్ గడ్కరీ. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎవ్రీ డే 100 కిలోమీటర్స్ మినిమం ఈరోజు రోడ్లు వేస్తా ఉన్నాం మేము. ప్రధానమంత్రి ఎవ్రీ డే యావరేజ్ 100 కిలోమీటర్స్. స్ట్రీట్ వెండర్స్కు 28 లక్షల మందికి లోన్లు ఇచ్చాము మేము. స్ట్రీట్ వెండర్స్కు మొన్న తీసుకున్నాం ఈ స్కీమ్, కరోనా తర్వాత. మొన్న కరోనా తర్వాత కరోనాలో స్టార్ట్ చేశామని 28 లక్షల మందికి ఇచ్చాం. ఇది బియ్యాన్ని చెప్పేశాను. గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఇస్తున్నామని. పిఎం కిసాన్ యోజన కింద 11 కోట్ల మంది రైతులకు 11 crores ఫార్మర్స్కు మేము సంవత్సరానికి 60,000 రూపాయలు డైరెక్ట్ డీబీటీ కింద ఇస్తా ఉన్నాం. ఫసల్ బీమా యోజన కింద 1,00,000 కోట్లు, పాపం మన దగ్గర లేదు, ఇక్కడ అమలు జరగడం లేదు, కానీ 1,00,000 కోట్లు రైతులకు ఇచ్చాం. 1900 కిసాన్ ట్రైన్స్ కరోనాలో నడిపించాం. 150 రూట్లలో నడిపించాం. 6 లక్షల మెట్రిక్ టన్స్ వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేశాం మేము. ఈ రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన విషయాలు అనేక రకాల్లో ఉన్నాయి. చెప్పడానికి నా దగ్గర చాలా డాటా ఉంది. కానీ ఒకటే, ఈరోజు రైస్ ఎఫ్సిఐ సేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి ఆ యొక్క మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి ఇలా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. మాకు మిషనరీ ఉండదు. స్టేట్ ప్రభుత్వానికి ప్రతి మండలంలో ఆఫీస్ ఉండదు. ఎవరు ఏ సాగు చేస్తున్నారో డాటా మా దగ్గర ఉండదు. డాటా అంతా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అది ఏ పంట వేశారు, ఎంత చేశారు, దానికి ఓనర్ ఎవడు, ఎవరికి ఇవ్వాలని. కానీ ఈరోజు సహకరించడం లేదు. ఇంకా ఖరీఫ్ పూర్తి కాలేదు. ఖరీఫ్కు సంబంధించి 1,56,000 మెట్రిక్ టన్స్ ప్యాడీ ఈరోజు టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సివిల్ సప్లైస్ అంటే ₹2 ఫ్రీ బియ్యం ఏదైతే ఉన్నదో దానికోసం రూపాయి కేజీ బియ్యం కోసం 13
13 lakh మెట్రిక్ టన్స్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడనే పెట్టుకోమని ఇస్తుంది. ఆ బియ్యం మీ దగ్గర పెట్టుకోండి, దానికి కావాల్సిన డబ్బులు ఇస్తారు. వీళ్ళే స్టోర్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, దానికి కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా కేంద్రం కూడా 40 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేస్తామని చెప్పాము. టోటల్గా ఇంతవరకు మనకి ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అది ఇంకా కొనుగోలు చేయలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. అది ఎంత తొందరగా ఇస్తే అది రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా 2021 కూడా పెండింగ్ ఉంది. బ్యాలెన్స్ 2021 సంబంధించి కూడా రైస్ 11.12 lakh మెట్రిక్ టన్స్ బియ్యం ఇంక ఇవ్వాలి. మేము FCI సిద్ధంగా ఉంది 2021. బాయిల్డ్ రైస్ 5.97 బాయిల్డ్ రైస్ ఇవ్వాలి, అది కూడా పెండింగ్ ఉంది. అది కూడా ఇస్తే తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు రబీ ఏప్రిల్ నుంచి కొనుగోలు చేయాలి. దానికి ఇంతవరకు టార్గెట్ ఫిక్స్ కాలే. మేము ఉత్తరాలు రాశాం, టార్గెట్ ఎంత, మీరు వచ్చే ఖరీఫ్ సంబంధించినటువంటి లెటర్ రాశాం, రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ముందు నుంచే ప్లాన్ చేయాలి. ఈ నెల 25వ తేదీ కాన్ఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్లో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో కూర్చొని రబ్బీకి సంబంధించిన టార్గెట్ ఫిక్స్ చేస్తారు దేశమంతా కూడా. అది అన్ని రాష్ట్రాలకు సంబంధించి 25th మీటింగ్ ఉంది. దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పంపించాం. కాబట్టి ఈ యొక్క బియ్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మరి దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి తప్పకుండా రైతాంగానికి మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఏదైతే, ఎందుకంటే ఒకటి చెప్పాం, బాయిల్డ్ రైస్ ఎవరు వాడతలేరు. మన తెలంగాణలో కూడా ఏ ఒక్క కుటుంబం కూడా బాయిల్డ్ రైస్ తినదు. ఉచితంగా కూడా బాయిల్డ్ రైస్ ఇస్తే కూడా ఎవరు తీసుకోరు. కాబట్టి రైస్ మీదనే దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుందనే విషయం చెప్పడం జరిగింది. దాన్ని అనేక రకాలుగా పార్లమెంట్ బయట మాట్లాడారు. కాబట్టి ఇప్పటికే ఇవ్వాల్సినటువంటివి కూడా మరి ఏవైతే ఈ యొక్క బియ్యం సేకరణ చేయాలో అవి FCI ఇప్పటికే అంగీకరించినటువంటి కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు 25వ తేదీన మీటింగ్ ఉంది. ఆ 25వ తేదీన వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ఏదైతే గతంలో అంగీకరించినటువంటి, మీరు చెప్పిన తర్వాత కూడా మీటింగ్లో అంగీకరించినటువంటి ధాన్యానికి అదనంగా కూడా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఈరోజు అంగీకరించి కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి ధాన్యం విషయంలో దయచేసి తప్పుదారి ప్రజలను, రైతులను పట్టించొద్దు, రైతులకు అన్యాయం చేయొద్దు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒకటి, గుణాత్మకమైనటువంటి మార్పు అంటారు ప్రతిసారి. ఏంటంటే నేను గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో నేను తెచ్చాను 7 సంవత్సరాల్లో, ఇప్పుడు దేశంలో తీసుకొస్తా, నేను జాతీయ పార్టీ పెడతాను, అందరిని ఏకం చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మీకు ఆ రైట్ ఇచ్చారు. ఇంకో రాజ్యాంగంలో ఇవ్వకపోవచ్చు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో కేసీఆర్ గారికి జాతీయ పార్టీ పెట్టే అధికారం ఉంది. దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చేటువంటి అధికారం ఉన్నది. భారతీయ జనతా పార్టీని భారతదేశం నుంచి తరిమి కొట్టేటువంటి అధికారం ఉన్నదో లేదో తెలియదు, కానీ అది మాత్రం చేయలేదు. ఒకటి వాళ్ళతో చెప్తాను, గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండా ఉన్నది. అప్పుడప్పుడు అంచనా వేస్తున్నారు ప్రజలు. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే 5 సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపింది గుణాత్మకమైనటువంటి మార్పు. ఇది దేశంలో ఈ వీరుగా తేవాలనుకుంటున్నారు. 5 years ఒక మహిళ 50% మహిళలు ఉంటే తెలంగాణలో పైన మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి చరిత్ర, ఇది గుణాత్మకమైనటువంటి మార్పు అని అడుగుతా ఉన్నాను.
సచివాలయానికి రాకుండా, ఇప్పుడు సెక్రటరియట్ లేకుండా 7.5 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఇది గుణాత్మకమైనటువంటి మార్పా? ఇదా మీరు దేశంలో తేవాలనుకుంటున్నది? మన ప్రధానమంత్రి గారు విదేశాలకు వెళ్తే కూడా వచ్చిన తర్వాత జెట్ లాక్ ఉంటుంది అందరికి తెలుసు. అంటే అక్కడ కాల సమయానికి మన కాల సమయం తేడా ఉండడంతో వచ్చిన తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకుంటారు. కానీ విమానం దిగి నేరుగా ఆఫీస్కి వెళ్తాడు ఈ ప్రధానమంత్రి గారు. 7.5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా, అది పండుగ కావచ్చు, బర్త్డే కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా పనిచేసినటువంటి ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం పని చేయడం లేదు, వేస్ట్, దేశానికి పట్టినటువంటి పీడ, ఇది ఆయన మాట్లాడతాడు. ఆయన గుణాత్మకమైనటువంటి మార్పట. సెక్రటరియట్ లేకుండా ఉంటాడు, అది గుణాత్మకమైనటువంటి మార్ప? మీరు ప్రెసిడెంట్, మీ కొడుకు పనిచేసే ప్రెసిడెంట్, అంటే వర్కింగ్ ప్రెసిడెంట్. ఈయన పనిచేయని ప్రెసిడెంట్, ఆయన వర్కింగ్. ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు. ఇది గుణాత్మకమైన, ఇదే దేశంలో తేవాలనుకుంటున్నారా? దేశంలో కూడా ఈ రకమైనటువంటి కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం తేవాలనుకోవడమే గుణాత్మకమైనటువంటి మార్ప? కుటుంబ పాలన తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు వాళ్ళకు బానిసలుగా ఉండాలని కోరడం ఏదైతే దేశంలో కూడా తేవాలనుకుంటున్నారా? 15 నిమిషాలు మీరు భద్రతా సిబ్బందిని పక్కన పెట్టండి. ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది సంగతి చూస్తానని, ఈ దేశంలో కోట్లాది మంది హిందువులు నమ్ముతున్నటువంటి శ్రీరాముణ్ణి, సీతను అవమానం చేసే విధంగా, అసహ్యంగా, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, దేశ సమగ్రతను సవాల్ చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి ఎంఐఎం పార్టీని భుజాన్ని ఎక్కించుకొని దేశంలో మీరు గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తారని అడుగుతా ఉన్నాం. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఏంటో చెప్పాలి. ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రతిపక్ష పార్టీలను కలవరు, రైతు సంఘాలను కలవరు, కార్మిక సంఘాలను కలవరు, విద్యార్థి సంఘాలను కలవరు, మహిళా సంఘాలను కలవరు, ఇచ్చిన మాట మీద నిలబడరు. ఇది గుణాత్మకమైనటువంటి మార్పు అని అడుగుతా ఉన్నా. వరదలు వస్తే రారు, కరోనా వస్తే కనిపించరు. నిజాం లాగా పరిపాలన చేయడం కోసం, నిజాం లాగా పరిపాలన చేయడం ఇది గొప్ప పరిపాలన, గుణాత్మకమైన మార్పుతో కూడినటువంటి పరిపాలన, నిజాం లాంటి పరిపాలన. ఈ మార్గంలో అందరు నడవాలా, అదే గుణాత్మకమైనటువంటి మార్ప? దేశంలో కుటుంబ పాలన తేవడం గుణాత్మకమైనటువంటి మార్ప? ముఖ్యమంత్రిగా ఆఫీస్కి వెళ్లకుండా పరిపాలన చేయడం గుణాత్మకమైనటువంటి మార్ప? మహిళా మంత్రి లేకుండా 10 సంవత్సరాలు నడిపించడం గుణాత్మకమైనటువంటి మార్ప? ఇచ్చిన మాట మీద నిలబడకపోవడం గుణాత్మకమైనటువంటి మార్ప? నాకు పదవులొద్దు, వచ్చే తెలంగాణకు నేను కాపలా కుక్కగా ఉంటాను, ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితులు చేస్తానన్నారు. మరి ఏమైందని అడుగుతాను. ఏది గుణాత్మకమైనటువంటి మార్పు? మాట మీద నిలబడకపోవడం గుణాత్మకమైనటువంటి మార్ప? ఏమన్నారు ఇంకా ఆయన? ఈ తెలంగాణ దళితులు ముఖ్యమంత్రి చేస్తే ఆగమైపోతుంది అన్నాడు. ఇది ఆగం కావద్దు కాబట్టి నేనే అంటే దళితుడు ముఖ్యమంత్రి ఆగమవుతాడు. దళితులు సమర్థులు గారు, ఇప్పుడు ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. కాబట్టి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు, దళితులు చేస్తే ఆగమైపోతుంది కాబట్టి నేనే ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఒకటి మాత్రం మళ్ళొకసారి అడుగుతాను, మీరు చాలా బాగా చేశారు కదా గుణాత్మకమైనటువంటి మార్పులో, తెలంగాణ అంతా కూడా ఈరోజు అభివృద్ధి జరిగిపోయింది. ఇక దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు కదా, కాబట్టి వచ్చే ఎలక్షన్లోనన్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తారా చెప్పాలని అడుగుతాను. కమింగ్ ఎలక్షన్స్ తెలంగాణ ప్రజలకు అప్పుడు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సిందని నేను కోరుతాను. వచ్చే ఎలక్షన్స్లైనా దళితుని ముఖ్యమంత్రి చేస్తారా చెప్పండి. ఎందుకంటే మీరు దేశాన్ని నిలవడం కోసం పోతామంటున్నారు కదా, దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు తేవాలనుకుంటున్నారు కదా, కాబట్టి ఆ హామీని ఇప్పుడైనా అమలు చేస్తారా చెప్పాల్సిన కోరుతాను. నిలబెట్టుకుంటారా?
రైతుల రుణమాఫీ కాలేదు, అది ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోరు వారు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది, అది నిలబెట్టుకోరు. గిరిజన రిజర్వేషన్స్ మా మీద అంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదు, గిరిజన జనాభా ఎంత ఉందో ఆ ప్రాతిపాదికన రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎస్సీలకు ఎస్టీలకు అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు. కానీ లింకప్ చేసి మతపరమైన రిజర్వేషన్స్ లింకప్ చేసి గిరిజనులకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో గిరిజన రిజర్వేషన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ కట్టుబడి ఉంది. మీరు మతపరమైన రిజర్వేషన్స్ లింక్ పెట్టకండి, ఓటు బ్యాంక్ రాజకీయాలు తేకండి, ప్రజలలో మత విద్వేషాలు రెచ్చగొట్టకండి. భూములు ఇస్తామన్నావు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాలు, ఎన్ని లక్షల కోట్లైనా సరే కొనిస్తానన్నావు, ప్రైవేట్ భూములు కొంటానని చెప్పావు. పోడు భూములకు హక్కుపత్రాలు లేవు, కొత్త ఆసుపత్రులు లేవు, కొత్త పాఠశాలలు లేవు, కేజీ టు పీజీ లేదు, ఫీజుల నియంత్రణ చేస్తా అన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. బీసీ సప్లాన్ ఎక్కడైనా అడుగుతా ఉన్నాను. ఎస్సీ సప్లాన్ నిధులు ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు అడుగుతా ఉన్నాను. ఎన్ని లక్షల మంది ఈరోజు ఇల్లు లేని ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. జర్నలిస్టులకు ఇస్తానన్నావు, ల్యాండ్ ఇస్తానన్నావు, బిల్డింగ్ కనీసం జర్నలిస్టులకు కూడా ఇవ్వలేదు. రోజు కనిపిస్తారు మీ కళ్ళ ముందు, పతాక శీర్షికలు పెడతారు మీ అంటారు, మీ తిట్లన్నీ కూడా కనీసం వాళ్ళకని ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఏమైందని అడుగుతా ఉన్నావు. ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పాడు మొన్న మీటింగ్లో, నా దగ్గర ఉంది వీడియో. నేను ఇప్పుడు మాట చెప్పబోతా ఉన్నాను, ఈ మాట వింటే దేశంలో ప్రకంపనలు వస్తాయన్నాడు. అందరు రైతులందరూ ఆలోచన చేశారు, ఏందని నేను ఉచితంగా ఎరువులు ఇవ్వబోతున్నాను. ప్రకంపనలు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా ఉచిత ఎరువులు ₹1 ఎరువు మీద ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే కోరుతాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం. మహిళా సంఘాలకు పాపం ఆడబిడ్డలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. కానీ పావుల వడ్డీ రాష్ట్రంలో ఉండేది. బ్యాంకులకు మహిళా సంఘాలు కట్టేటువంటి పావుల వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం బేరీ చేసేది. ఒక్క హుజూరాబాద్లో తప్ప ఎక్కడ ఇవ్వలేదు. ఇక సిద్దిపేటలో ఆ యొక్క గజ్వేల్లో సిరిసిల్లలో ఇస్తున్నారని తెలియదు, కానీ ఒక హుజూరాబాద్లో మాత్రం ఇచ్చారు. మొన్న ఎలక్షన్స్ ముందు బాదరగా పొదుపు సంఘాలను పిలిచి మీకు బాకీలు అన్నీ ఇచ్చేస్తున్నామని 7 సంవత్సరాల బకాయిలు ఇచ్చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఎందుకు ఇవ్వరు బకాయిలు? కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వరు? బీసీ రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్దలు తనుకపోయినట్టు ఎంఎంఏలు తనుకపోతుంటే, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీలకు కేటాయించినటువంటి రిజర్వేషన్స్ 50% ఎంఐఎం పార్టీ తన్నుకపోతా ఉంటే, మరి ఎందుకు బీసీలకు న్యాయం చేయడం లేదో చెప్పాల్సిన కోరుతా ఉన్నాం. వారికి ఒక నీతి, వేరేళ్ళకు ఒక నీతి. చివరకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిన మహానుభావులు, ఇది గుణాత్మకమైన మాట. హైకోర్టు తీర్పుతో పెట్టారు. వాళ్ళు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలకు వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. పోలీసులు కాపలా కాసి దిష్టిబొమ్మలు తగలబెట్టిస్తారు తెలంగాణలో. ఏదైనా ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేస్తే హౌస్ అరెస్ట్. హైదరాబాద్లో ధర్నా ఉంటే ఆదిలాబాద్లో అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్లో ధర్నా ఉంటే కొత్తగూడెంలో అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్లో ధర్నా పిలిపి చేస్తే ఎవరు నిన్నలేక బయటికి వెళ్ళలేరు. ఇది గుణాత్మకమైన మార్పు అడుగుతా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్య పద్ధతి అడుగుతా ఉన్నాను. ఎస్, ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారు 1.5 సంవత్సరాల పాటు. ఏమనలే మేము. వాళ్ళకు నీళ్ళు ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ ఇచ్చాం, రోజు పరిశుద్ధం చేశాం, వాళ్ళకు ఆహారం అందించాం. చాలాసార్లు, కొన్నిసార్లు తక్కువ పడుతుంది. మా గవర్నమెంట్ తరఫున ఏ రోజు కూడా వాళ్ళని ఏమనలే. మాది గుణాత్మకమైన మార్ప, మీది గుణాత్మకమైన మార్పు అడుగుతాను. దేశ సమగ్రత కోసం
దేశ వ్యతిరేక శక్తులు దృష్టిలో పెట్టుకొని రైతులకు తల ఒగ్గాము. రైతులకు ఆ యొక్క బిల్లు ఏదైతుందో వ్యవసాయ బిల్లు సంస్కరణ బిల్లు విత్డ్రా చేసుకున్నాం. అది ప్రజాప్రభుత్వం అంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే. ప్రశ్నిస్తే దారుణులు, నిలదీస్తే కేసులు, పోరాడితే జైలు. ఇది గుణాత్మక మార్పు తెలంగాణలో. తెలంగాణ వ్యతిరేక శక్తులు అన్ని కూడా ఈరోజు ప్రగతి భవన్లో వేసుకొని కూర్చున్నారు. తెలంగాణకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు మంత్రులుగా ఉండి. నువ్వు రంగారెడ్డి జిల్లా తీసుకో, మహబూబ్నగర్ జిల్లా తీసుకో, వరంగల్ జిల్లా తీసుకో, హైదరాబాద్ సిటీ తీసుకో, అనేక మంది కూడా ఈరోజు తెలంగాణ కరీంనగర్ జిల్లా తీసుకున్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. తెలంగాణ గురించి నా కూడా మాట్లాడతారు. పార్లమెంటు బిల్లు పెడితే రాజ్యసభలో బిల్లు పాస్ కావాలని 7 రోజుల పాటు ఏపీ భవన్లో దీక్ష చేస్తే ఇదే కోదండరాం గారు, ఇదే హరీష్ రావు గారు వచ్చి జ్యూస్ ఇచ్చారు బిల్లు పాస్ అయిన తర్వాత. భారతీయ జనతా పార్టీ లేకుండా బిల్లు పాస్ అవుతుందా? కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. ఇది హైదరాబాదు, హుస్సేన్ సాగరు, ఆకాశ్ ఆర్మల్. మీరు కూడా ఫ్రంట్ పేజీలో ఫోటో వేశాను, గ్రాఫిక్స్ చేసి మీకు పంపిస్తే అద్భుతంగా వేశారు. నేను కూడా చాలా సంతోషపడ్డా. నా హైదరాబాద్ ఏ రకంగా మారబోతుంది. 100 ఆకాశ ఆర్మాలు నిర్మిస్తాను. అందులోనే పేద ప్రజలు ఉంటారు, అందులోనే బహుళజాతి కంపెనీలు ఉంటాయి, అందులోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, అందులోనే సినిమా థియేటర్లు ఉంటాయి, అందులోనే ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఆకాశ ఆర్మాలు నిర్మిస్తామని చెప్పి గ్రాఫిక్స్ చూపించాను. ఏమైందని అడుగుతాను. హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళు చేస్తామన్నారు, ఏమైందని అడుగుతా ఉన్నా. గుంత కనిపిస్తే డబ్బులు ఇస్తానన్నారు హైదరాబాద్ రోడ్ల మీద. అంటే హైటెక్ సిటీ రోడ్లేనా అడుగుతాను నేను. మషీరాబాద్ రోడ్లు, మలక్పేట్ రోడ్లు, దారుషఫా రోడ్లు, కాలనీలు, ఆ సబర్బన్ కాలనీలు, మషీరాబాదు, సికింద్రాబాదు, ఇది హైదరాబాద్ సిటీ కాదు అడుగుతాను. ఎక్కడైతే భూముల వ్యాపారం జరుగుతూ ఉందో అక్కడ మాత్రమే రోడ్లు వేస్తా ఉన్నారు. దీని వెనుక మతలు విందని అడుగుతా ఉన్నా. పేద ప్రజలు ఉండేటువంటి కాలనీలలో, బస్తీలలో ఎందుకు రోడ్లు మరమ్మతులు చేయలేదని అడుగుతా ఉన్నాను. ఎందుకు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందని అడుగుతా ఉన్నాను. ఎందుకు డ్రైనేజ్ కలిసినట్టు నీళ్లు వస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు, రెక్కాడితే డొక్కాడేటువంటి కాంట్రాక్టర్లు తమ డబ్బుల కోసం ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇది గుణాత్మకమైన మార్పు అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను మరొకసారి, బడ్జెట్ మీద నేను చెప్పిన విషయాలు కానీ, వారు అనుకుంటున్నటువంటి గుణాత్మక మార్పు కానీ, నరేంద్ర మోడీ గారు పనితీరు విషయంలో కేసీఆర్ గారి సర్టిఫికెట్ మాకేం అవసరం లేదు. భారత ప్రజలు మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్లో కేసీఆర్ గారి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. భగవంతుడు మా వెనుక ఉన్నాడు, వాస్తవం మా వెనుక ఉంది. దేశ ప్రజలు, భారత ప్రజలు వారు సాక్ష్యంగా ఉన్నారు. మా సాక్ష్యం వీరి ముందు పెట్టాల్సిన దేశ ప్రజలే సాక్ష్యం. దేశ ప్రజల విశ్వాసమే మాకు సాక్ష్యం. బట్టి వారు ఉద్యమం చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామంటున్నారు. చేయొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శాంతియుతమైన పద్ధతిలో యుద్ధం చేసేటట్టు అధికారం ఇచ్చారు. మేమేమో మీలాగా హౌస్ అరెస్ట్ ఎవ్వని ఏం, మాకు అధికారం ఉండదు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అది. కాబట్టి ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత
భారతీయ జనతా పార్టీ అంతకుముందు దుబాక్ ఎలక్షన్స్లో కానీ వాళ్ళ యొక్క టీఆర్ఎస్ కంచుకోటలు బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసిన విషయం దుబ్బాకలో మా రఘునందన్ గారు మీకు అందరూ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఒక పక్క, ముఖ్యమంత్రి అల్లుడు ఒక పక్క, ముఖ్యమంత్రి కొడుకు ఒక పక్క, మధ్యలో దుబ్బాక. ఆ తర్వాత వెంటనే దుబ్బాక దెబ్బతో అందరికి మంత్రి పదవులు ఇచ్చాడు. మళ్ళీ హైదరాబాదు దెబ్బ తగిలిన విషయం తెలుసు. మళ్ళీ హుజరాబాద్ విషయంలో కూడా నేను ఇంత చేసిన తర్వాత కూడా ఇది వస్తుందా అనేటువంటి విషయంలో ఈరోజు వారు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తారో తెలంగాణ ప్రజలకు మాకైతే అర్థమవుతున్నది. ఎందుకంటే ఆయన మంచి గుణాత్మకమైన మార్పు కోసం వారు పోరాటం చేస్తున్నారు కాబట్టి నాకు అర్థమవుతుంది. దేశమంతా గుణాత్మకమైన మార్పు రావాలని నేను పోరాటం చేస్తాను. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అర్థమవుతలేదు ఎందుకు ఇట్లా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అంటే మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో మేము ప్రభుత్వాలను నడపడం లేదు, ఎవరొక అనుమతితో నా ప్రభుత్వాలను నడపడం లేదు, ఎవరి మద్దతుతో, ప్రజల మద్దతే మాకుంది. ప్రజల మద్దతు ఉన్న రోజులు మేము అధికారంలో ఉంటాం. ప్రజల మద్దతు లేకపోతే ప్రతిపక్షంలో నుండి పోరాటం చేస్తాం. మా ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. గతంలో మనకందరూ తెలుసు 10 సంవత్సరాల యూపీ హయాంలో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో. ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా ప్రజాధనానికి ధర్మకర్తగా ఈరోజు మేము చిత్తశుద్ధితో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, పొరపాటు జరగొద్దని. కానీ ఇక్కడ తెలంగాణలో ఏ రకంగా జరుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాము, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాము, కమిట్మెంట్తో పనిచేస్తాము. వీరు ఇస్తున్న పాలన కంటే మెరుగైన పాలన ఇస్తాము, మంచి పాలన ఇస్తాము, ప్రజాపాలన ఇస్తాము, నీతివంతమైన పాలన ఇస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పాలన ఇస్తాము. ముఖ్యమంత్రిగా ప్రజలను కలిసే పాలన మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా పార్టీ తరఫున అందిస్తాము. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పాలన ఇస్తున్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పాలన ఇస్తాము, ప్రజలను తప్పుదారి పట్టించే పాలన ఇవ్వము. కాబట్టి నీతివంతమైనటువంటి పాలన ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలు కేసీఆర్ గారి మాట్లాడుతున్నటువంటి వైఖరి, వారు చేస్తున్నటువంటి విమర్శలు, వారు ఉపయోగిస్తున్నటువంటి భాష పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను వాళ్ళకి చెప్పాను కదా, పూర్తి స్వేచ్ఛ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి అధికారం ఇచ్చారు, చేయమంటున్నాను కదా, ఏం పర్వాలేదు. నేను అంతకుముందు ఒకటి చెప్పాను, ఇంతవరకు అది లేదు, రెండోసారి చెప్తున్నాను. అంతకుముందు కూడా రమ్మన్నాడు నన్నే స్వయంగా, చర్చకు సిద్ధంగా ఉన్నాడా అన్నాడు. ఇప్పుడు మొన్న కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాను వారంతలో అన్నా, నేను అనలే, వారే సవాల్ వేశారు. నేను సవాల్ ఇవ్వలేదు, నేను సవాల్ ఇవ్వడంలా వారు సవాలుకు నేను స్పందిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి సవాలుకు నేను స్పందిస్తా ఉన్నాను తప్ప నేను సవాల్ చేయలేదు. అది కూడా మీ అందరి సమక్షంలోనే. కండిషన్ భాష, ప్రజలు మాట్లాడే సామాన్య భాష మాట్లాడేది, ప్రజా భాష మాట్లాడేది. చెప్పాను కదా, హుజరాబాద్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ప్రారంభమైంది. ఇది మరుసటి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock నడుస్తూ ఉంది. సీరియల్ నడుస్తుంది, ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి. 2 గంటల ఎపిసోడు, గంట ఎపిసోడు, 3 గంటల ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి సీరియల్స్. మాకు కొంత నేను ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈ భాష. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. వారు మాట్లాడుతున్నటువంటి భాష, వారు చేస్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో మేము బాధపడతా ఉన్నాం, ఎవరన్నా కూడా. కాబట్టి వారి విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. వారు ఎందుకు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తారో మీరు అందరూ అర్థం చేసుకోవాలి.